రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. నిడదవోలు పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల స్వప్నమైన ఈ ఫ్లైఓవర్, అంటే రైల్వే ట్రాక్ మీద నిర్మించిన ఈ ఫ్లైఓవర్ కొన్ని సంవత్సరాల క్రితమే పూర్తి అయిపోయినా కూడా దీనికి అప్రోచ్ రోడ్ల పనులు అనేవి పూర్తి కాలేదు. దానివల్ల వంతెన పూర్తి అయిపోయినా కూడా ఉపయోగంలోకి రాలేదు. ఇప్పుడైతే ఆ అప్రోచ్ రోడ్డు పనులు కూడా ప్రారంభమైనాయి. అతి త్వరలోనే ఈ ఫ్లైఓవర్ అనేది అందుబాటులోకి వస్తుంది. నిడదవోలు రైల్వే స్టేషన్ దగ్గర ఉండడం వల్ల ఈ రైల్వే గేట్ క్రాస్ చేసే ట్రైన్లు కూడా చాలా స్లోగా అయితే వెళ్తాయి. అంటే మిగిలిన రైల్వే గేట్లతో పోల్చుకుంటే ఇక్కడైతే చాలా స్లోగా అయితే రైళ్ళు వెళ్తాయి. కాబట్టి సాధారణంగా పట్టే సమయానికన్నా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది పూర్తయిపోయిన వంతెన, దాని నుంచి అప్రోచ్ రోడ్ పనులు అయితే మనకి నిడదవోలు వైపున ఎలా జరుగుతున్నాయి అనేది మనం చూస్తున్నాం. మనం నేరుగా చూస్తే నిడదవోలు పోలీస్ స్టేషన్ ప్రాంతానికి, అంటే టౌన్ వైపుకి వెళ్ళేది. ఇటు సైడ్ చూసుకుంటే మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి వెళ్ళే దారి. ఈ రోడ్లో అయితే ఈ ఫిల్లర్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఒక టీ జంక్షన్ లాంటిది అయితే ఇక్కడ మనకి ఫ్లైఓవర్ పనులు అయితే జరుగుతాయి. ఇక్కడ గేట్ దగ్గర అయితే ఫిల్లర్ వర్క్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ స్టార్ట్ అయిన ఫిల్లర్లు అన్నీ కూడా. ఎప్పుడు కూడా నా కెమెరా అయితే కార్లో వెళ్తున్నప్పుడు ఇంత అయితే షేక్ కాలేదు. రోడ్లు అయితే మరీ ఘోరంగా అయితే ఉన్న ప్రజెంట్. ఇప్పుడు మనం ఏదైతే రైల్వే ట్రాక్కి ప్రత్యామ్నాయంగా ఆ వంతెన నిర్మిస్తున్నారో ఆ రైల్వే ట్రాక్ మీద మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ 3 వరుసల్లో అయితే ఇక్కడ ఉంటుంది. అంటే గేటు లోపల 3 వరుసల్లో ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకొక 2-3 వరుసలు కూడా ఈ రకంగా ఇక్కడ క్రాస్ చేసేలాగా ఏర్పాట్లు అయితే చేసుకుంటుంది రైల్వే. ఎందుకంటే కొత్త లైన్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ వివిధ గూడ్స్ రైళ్ళు ఎగుమతులు దిగుమతుల కోసం కొత్త లైన్లు కూడా నిర్మించుకోవడం అయితే జరుగుతుంది రైల్వే విస్తరణలో భాగంగా. ఇప్పుడు మనం టౌన్ వైపు నుంచి ఈ కాలాగుట్టు వైపుకి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం కరెక్ట్గా రోడ్డు పక్కన కట్ అయిపోయినట్టు ఉంది. దీనికి అప్రోచ్ టర్నింగ్ టైప్లో అయితే వస్తుంది. అంటే ఇది టర్నింగ్ కాలువ పైనుంచి అయితే తిరుగుతుందన్నమాట. అంటే మనకి లెఫ్ట్ సైడ్లో కెనాల్ కనిపిస్తుంది కదా, ఆ కెనాల్ వైపు నుంచి టర్నింగ్ అయితే ఉంటుంది. అంటే డైరెక్ట్గా వెళ్ళడానికి కాదు. ఇది మనకి తాడేపల్లిగూడెం వెళ్ళే వెహికల్ అన్నీ కూడా ఇక్కడ టర్నింగ్ తిరగాల్సిన పరిస్థితి. రైల్వే గేట్ దాటిన తర్వాత కూడా మనకి టర్నింగ్ తిరుగుతాము రైట్కి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత కూడా రైట్ టర్నింగ్ తీసుకుని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫిల్లర్స్ అయితే మనకి దూరంగా కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి అయితే మనకి అప్రోచ్ రోడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే దూరంగా ఫ్లైఓవరు, దానికి ఈ రకంగా ఇక్కడ నుంచి మనకి కొంత భాగం కాలువ మీద నిర్మిస్తారు. అక్కడి నుంచి అయితే నార్మల్గా రోడ్ మీదకి అయితే పనులు అయితే జరుగుతున్నాయి. ఈ పనులన్నీ పూర్తయిపోతే రైల్వే గేట్ని కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత ఇంకా రైల్వే గేట్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ రకంగా అయితే ప్రస్తుతం ఫ్లైఓవర్ దగ్గర అప్రోచ్ రోడ్డు పనులు అనేవి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చెప్పాలంటే ఒక తొలి దశలోనే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రారంభ దశలోనూ అంటే ఫిల్లర్లు ప్రారంభమవుతున్నాయి. ఫిల్లర్లు రావాలి, పైన ఇంకా మట్టి పనులు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. అవన్నీ వచ్చిన తర్వాత ముందుగా నిర్మించిన ఈ వంతెనకి అయితే అప్రోచ్ రోడ్లు పూర్తయినట్టు. ఇది అంతా పూర్తి అవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఏదేమైనా కూడా గతంలో ఆగిపోయినప్పటికీ ఇప్పుడు పనులు ప్రారంభమైనందుకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకైతే ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకోవడానికి చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పనులు ప్రారంభమైనాయి. ఎందుకంటే మనకి గూడ్స్ రైళ్ళు, కొన్ని వందల సంఖ్యలో గూడ్స్ రైళ్ళు, ప్యాసింజర్ రైళ్ళు ఈ రకంగా చాలా స్లోగా. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఈ ట్రైన్ స్టేషన్ వైపు వెళ్తుంది. యువతల పక్కన కూడా కొత్తగా కొన్ని ట్రాక్లని ఎక్స్టెన్షన్ అయితే చేస్తుందన్నమాట. అంటే వాళ్ళ రైల్వే ఎక్స్టెన్షన్కి ఒక అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ప్రజలకు కూడా ఇబ్బందులు అనేది తప్పుతుంది ఈ వంతెన నిర్మించడం వల్ల. సరే ఎంత స్లోగా వెళ్తుందో ట్రైన్. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి 2-3 ట్రైన్లు, ఒకటి కాదు 2-3 ట్రైన్లు కూడా కంటిన్యూ అనేది క్రాసింగ్ అనేది ఉండే పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు మనం చూసిన రైలు నిడదవోలు స్టేషన్ చేరుకునే లోపే అవతల నుంచి ఇంకొక ట్రైన్ అనేది వచ్చేసింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇది. అవతల నుంచి ఇది వచ్చేసింది. అంటే ఒక్కొక్కసారి 2-3 ట్రైన్లు కూడా క్రాసింగ్ కోసం గేట్ వేయడం వల్ల చాలా సమయం బస్సులో వెళ్ళే వాళ్ళు కావచ్చు, హాస్పిటల్కి అంబులెన్స్లో వెళ్ళే వాళ్ళు కావచ్చు, మరి ఇతర పనుల మీద వెళ్ళే వాళ్ళు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. వాటన్నిటికీ కూడా ఒక చక్కని పరిష్కారంగా
ఈ ఫ్లైఓవర్ అనేది ఎప్పటినుంచో భావించినా కూడా ఇంతకాలానికి ఇది సాకారం కాబోతున్నందుకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సంవత్సరాల్లో మనకి ఒక మంచి ప్రత్యామ్నాయమైన ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రాబోతుందని ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ఫ్లైఓవర్లతో పాటు రోడ్లు కూడా చక్కగా వేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం, మనందరి అభిప్రాయం. మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ ధరించి ప్రయాణం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను.